అందరికీ నమస్కారం. వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు అధికారులందరికీ, తద్వారా ఇంకా ఎవరైనా ఇతర సంఘాల వాళ్ళకి కూడా కొన్ని విషయాలు ఈ శాఖలో జరుగుతున్నటువంటి విషయాల్ని తెలియజేయదలుచుకున్నాం. ఇటీవల ఈ దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఒక ఐఏఎస్ అధికారి, అహ్మద్ బాబు అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి, 2003 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి, అఖిల భారత సర్వీస్ కాండక్ట్ రూల్స్ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఉల్లంఘిస్తారని, కాబట్టి వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ డిఓపిటి సెక్రటరీ, డిఓపిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి, అలాగే ఆ క్రమంలో ఎందుకు చర్యలు తీసుకోవాలి అనే దానికోసం వారు చేసినటువంటి ఆ ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో ఆ కాండక్ట్ రూల్స్ విరుద్ధంగా వాటిని కొన్నిటిని జతపరుస్తూ ఉదంతాలను కొన్ని ఇలస్ట్రేటివ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ని సైట్ చేస్తూ మెటీరియల్ ఎవిడెన్సెస్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీన్ని విచారించమని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ని, సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గారిని అభ్యర్థిస్తూ వారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి కూడా చెప్పడం జరిగింది. ఎన్నడూ లేనిది అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వ క్యాడర్లో ఉన్నటువంటి ఒక అఖిల భారత సర్వీస్ అధికారి మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉద్యోగ సంఘం ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అనే విషయం ఒకసారి ఒక క్షణం ఆలోచన చేస్తే, బికాజ్ ఏదైతే మన సంఘం పక్షాన లేవనెత్తిన అంశాలు ఉన్నాయో అవేవి సంఘంగా వ్యక్తిగా నేను కానీ, మన సంఘం కానీ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు కానీ చేసిన ఆరోపణలు కాదు. అవన్నీ ప్రభుత్వ రికార్డులో ఉన్నటువంటి వాస్తవాలు. ప్రభుత్వ రికార్డులో ఉదాహరణకి ప్రభుత్వం వారు ఉద్యోగుల సర్వీసెస్ని ఎలా నియంత్రించాలి అంటే భారత రాజ్యాంగంలోని 309 అధికరణలో చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు అయితే రాష్ట్రపతి గారి పార్లమెంట్ చేసే చట్టం ద్వారా కానీ, లేదా గౌరవ రాష్ట్రపతి గారి పేరు మీద చేసే నిబంధన ద్వారా కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టం ద్వారా కానీ, లేదా గవర్నర్ గారి పేరు మీద చేసే రూల్స్ ద్వారా కానీ నియంత్రించాల్సి ఉంది. సో దట్ మీన్స్ the conditions of service of employees shall be governed under the constitution as prescribed. అంతే తప్ప ఇది ఇండివిజువల్ ఆఫీసర్ యొక్క వ్యక్తిగత అధికారం అని ఎవరన్నా అనుకుంటే అది చాలా పొరపాటు. సో అది అవగాహన రాహిత్యం అవుతుంది. సో ఆ మేరకే ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు ఎలా నియంత్రించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారి పేరు మీద రూల్స్ని జారీ చేసింది. ఇవన్నీ గెజెట్ నోటిఫై చేసింది. సో ఈ రూల్స్లో ఉన్న ప్రకారమే ఉద్యోగుల సర్వీసులు గవర్న్ చేయబడాలి. ఉదాహరణకి ఈ రూల్స్లో అపాయింటింగ్ అథారిటీ, డిసిప్లినరీ అథారిటీ, అలాగే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటే సిసిఏ రూల్స్, వీటిలో అపాయింటింగ్ అథారిటీ, డిసిప్లినరీ అథారిటీ, అప్పిలేట్ అథారిటీ, అలాగే ఫండమెంటల్ రూల్స్, ఒక ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా చెల్లింపులు చేయాలంటే ఫండమెంటల్ రూల్స్ కింద. సో దీనిలో డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్. సో ఆల్ దీస్ అపాయింటింగ్ అథారిటీ, డిసిప్లినరీ అథారిటీ, అప్పిలేట్ అథారిటీ, డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అథారిటీ ఇవన్నీ కూడా అవి ఈ నిబంధనల ప్రకారం నిర్వచించబడిన హోదాలు. ఆ హోదాలో కుర్చీలో కూర్చున్నటువంటి వారికి ఆ హోదాకి ఏవైతే అటాచ్డ్ ఫంక్షన్స్ ఉన్నాయో, అంటే అపాయింటింగ్ అథారిటీ ఫంక్షన్ ఏంటి? సీనియారిటీ లిస్టులు జాబితా తయారు చేయటం, నియామకాలు జరపడం, సర్వీసెస్ రెగ్యులేట్ చేయటం, ప్రొబేషన్ డిక్లేర్ చేయటం, పదోన్నతులు ఇవ్వటం. డిసిప్లిన్ అథారిటీ ఫంక్షన్స్ ఏంటి? అభియోగాలు వస్తే విచారించడం, క్రమశిక్షణా చర్యలు చేపట్టడం. అయితే ఇవన్నీ ఎలా చేయాలి? అలాగే డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అయితే ఏ రకంగా బిల్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాలి, ఏ రకంగా బిల్లు జనరేట్ చేయాలి, ఆ క్లెయిమ్ని అది ఏ రకంగా చెల్లింపు చేయాలనేది, వీటన్నిటికీ ఆయా సంబంధిత రూల్స్తో పాటు ఆపరేషనల్ గైడ్లైన్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి? ఆ హోదాలో ఉన్నవాడికి అవి అప్పచెప్పబడిన విధులు, బాధ్యతలు. అపాయింటింగ్ అథారిటీ అనేది అధికారం కాదు, దయచేసి గుర్తెరగమని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు అపాయింటింగ్ అథారిటీ డిజిగ్నేట్స్కి వినమ్రపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం.
the functions attached to the position of appointing authority are your duty obligations which you have to execute as per the timelines given by the government. ప్రభుత్వం వారు నిర్దేశించిన కాల పరిమితులకి లోబడి మీకు అపాయింటింగ్ అథారిటీ హోదాకి అప్పచెప్పబడిన విధులు బాధ్యతలు నిర్వర్తించాలి. లేని పక్షంలో అది మీ వైఫల్యం కింద, మీ ఇండిసిప్లిన్ కింద, మీ కాండక్ట్ రూల్స్కి వ్యతిరేకం కింద మీ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయం దయచేసి అర్థం చేసుకోమని మీకు మనవి చేస్తా ఉన్నాం. సో ఈ క్రమంలో అహ్మద్ బాబు గారు అనేటువంటి వ్యక్తి వీటన్నిటికీ అతీతంగా నేను రూల్స్ని పాటించను, నేను రాజ్యాంగ నిబంధనలు పాటించను, నేను కోర్టు ఉత్తర్వులను గౌరవించను, నేను ప్రభుత్వం వారు ఇచ్చిన ఆపరేషనల్ గైడ్లైన్స్ని ఫాలో అవ్వను, నేను ప్రభుత్వం వారు ఇచ్చిన జీవోల్ని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులని అమలు చేయను, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, నేను ఏది చేస్తే అది చేస్తా. నీ ప్రమోషన్ అసలు ఎవరన్నా ప్రమోషన్ యాస్పిరెంట్స్ ఈ రాష్ట్రంలో ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెల్లించలేని పరిస్థితుల్లో వేలాది కోట్ల రూపాయలు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు బకాయిలు పడిపోయినటువంటి పరిస్థితుల్లో కనీసం ఈ డిఏలు కూడా మంజూరు చేయలేని పరిస్థితుల్లో ఉద్యోగులకి ఇక మిగిలిన సాంత్వన పొందేటువంటి ఏకైక అవకాశం పదోన్నతి. ఆ పదోన్నతిని నిబంధనల ప్రకారం ఇవ్వకుండా దానికోసం ఎప్పటి నుంచో ఖాళీలు ఉన్నాయి, మేము అర్హులం, జాబితాలో ముందున్నాం, మా పదోన్నతులు ఇవ్వని ఎవరైనా కలవడానికి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వాలి సరికదా. ఉదయం వస్తే రాత్రి దాకా నించోబెట్టి రాత్రి వారు గుమ్మంలోంచి రూమ్లోంచి వెళ్ళిపోయేటప్పుడు నిలబడితే అసలు ఎందుకు వచ్చారు మీరు వెళ్ళి అక్కడ పని చేయండి, మీరు అది చేయట్లేదు ఇది చేయట్లేదు, మీరు వెళ్ళి మీ పని చేయండి, నేను ఇస్తున్నప్పుడు ఇస్తాను, నేను చేసినప్పుడు చేస్తానన్నాడు. వాళ్ళ పని వాళ్ళు చేయలేదని కసురుకుంటున్నారు. సరే అహ్మద్ బాబు గారు, మరి అపాయింటింగ్ అథారిటీగా మీ పని మీరు చేస్తున్నారా అని అడిగాను నేను. ఇట్ ఈస్ వెరీ సింపుల్. దీనికి మీ సింపుల్ ఉదాహరణ చెప్తా. జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీటీఓ టు డీసీటీఓ ప్రమోషన్లకి డిపిసిలు నిర్వహించారు. మరి నవంబర్ దాకా మీ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వలేదు? జూన్ టు నవంబర్ మధ్య కాలం ఆ పదోన్నతులు పొందిన ఏస్టో టు డీస్టో ప్రమోషన్ పొందిన వాళ్ళకి ఆ 5 నెలల కాలం హయ్యర్ పే స్కేల్ వచ్చి ఉండేది కదా. ఆ ఆర్థిక నష్టానికి కారకులు ఎవరు? అది అడిగే ధైర్యం మీకు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాకుంది అని మనం చేస్తాము. అది నేను అడిగానని, అలా డిపిసి ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వటం అనేది అపాయింటింగ్ అథారిటీగా ఇట్ ఈస్ ఏ మెకానికల్ వర్క్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ తప్ప ఇంకా మరలా అక్కడ ఇన్ బిట్వీన్ ఆఫ్టర్ డిపిసి అప్రూవల్ అండ్ ఇష్యూయింగ్ ప్రమోషన్ ఆర్డర్ ఇన్ బిట్వీన్లో ఏ అపాయింటింగ్ అథారిటీకి ఎటువంటి డిస్క్రిషనరీ అధికారము లేదు అనేటువంటి విషయాన్ని నేను వారిని ప్రశ్నించానని, నవంబర్ 11 అందరు 4 జోన్లలో ఏస్టో డిస్టో ప్రమోషన్లు ఇచ్చి నా వ్యక్తిగత ప్రమోషన్ని ఆపాడు. ఏదో మిగతా వాళ్ళలాగా నా ప్రమోషన్ ఆపగానే బాబు నమస్కారం నా ప్రమోషన్ నాకు ఇవ్వండి అని బతిమాలుకుంటాను అనుకున్నాడేమో. మిస్టర్ బాబు గారు, నేను మీరు తీసుకొచ్చిన అమూల్ పాలు తాగలా, మా స్థానిక హెరిటేజ్ అండ్ సంఘం డైరీ పాలు తాగా, మీకు లొంగేటువంటి ప్రసక్తి లేదని మనం చేస్తాం. అందువల్ల దాన్ని నేను ఛాలెంజ్ చేశాను. నేను ఛాలెంజ్ చేస్తే కోర్టులో నాకు ఆర్డర్ ఇచ్చారు, అమలు చేయాల, కంటెంప్ట్ వేశా. ఇక ఈలోగా మిగతా వాళ్ళ ప్రమోషన్లన్నీ కూడా ఆపుతున్నాడని నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే 4వ తారీఖులోగా ప్రమోషన్స్, మే 4లో ప్రమోషన్ ప్రభుత్వం వారు ఇచ్చారు. ఈ మధ్యలో నేను ఈయన వ్యవహార శైలి మీద కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేశాను. కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఏజెన్సీస్ తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే దాన్ని పంపించారు. ఎందుకంటే ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్. ఒక రాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారి మీద కేంద్రం నేరుగా క్రమశిక్షణా చర్యలకి దిగేటువంటి సాధారణ పరిస్థితులు అవకాశం లేదు. కానీ అసాధారణ పరిస్థితులు ఉంది. ఎందుకు? ఒక మేజర్ పెనాల్టీ ఇంపోజ్ చేయాలంటే అఖిల భారత సర్వీసులు అధికారుల క్రమశిక్షణ నిబంధనల ప్రకారం కూడా మేజర్ పెనాల్టీ ఇంపోజ్ చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతి గారి ఆమోదం కావాలి. అంటే క్యాడర్, అందుకనే ఒక స్టేట్ క్యాడర్కి వాళ్ళు అలాట్ అయినప్పటికీ కూడా క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వము క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఐఏఎస్ అధికారి మీద విచారణ జరిపినా
మేజర్ నిరూపణ అయినా అభియోగాలు మేజర్ పెనాల్టీ పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలంటే తిరిగి కేంద్ర ప్రభుత్వానికే పంపాలి. సో నేను మోపిన అభియోగాలు నిరూపణ అయితే అవి మైనర్ పెనాల్టీ కాదు, ఖచ్చితంగా అహ్మద్ బాబు గారి మీద మేజర్ పెనాల్టీ ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే భారత శిక్షా స్మృతి ప్రకారం నేరము శిక్ష ప్రూవెన్ గిల్ట్కి ప్రపోర్షనేట్గా శిక్ష ఉండాలి. ది పనిష్మెంట్ షుడ్ బి ఇన్ ప్రపోర్షన్ టు ప్రూవెన్ గిల్ట్ అనేది ఈ దేశ సహజ న్యాయ సూత్రం. దాని ఆధారంగానే మన ఇండియన్ పీనల్ కోడ్ డెవలప్ అయింది. సో కాబట్టి నిరూపణ అయితే ఈ అభియోగాలు ఈయన మీద మేజర్ క్రమశిక్షణ చర్య పెనాల్టీ ఇంపోజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఎలాగో మళ్ళీ మీరే ఆమోదం తెలపాలి. కాబట్టి అదేదో ముందుగానే మీరే విచారణ చేయండి. ఏ కారణం చేతో రాష్ట్ర ప్రభుత్వము ఆయన మీద విచారణ చేయడానికి ముందుకు రాలేకపోతోంది అని నేను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీని కోరా. ఇది అన్ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, గతంలో ఎవరు చేయలేదు కాబట్టి నేను చేయటం నేరం అవ్వదు అనే విషయం మీకు మనవి చేస్తా ఉన్నా. గతంలో ఎవరు చేయలేదు కాబట్టి నేను చేస్తే అది తప్పు అవ్వదు అని మీకు మనవి చేస్తూ ఉన్నా. నేను చేస్తే గతంలో ఎవరు చేయలేదు కాబట్టి నేను చేసింది చట్ట విరుద్ధం కాదు, అది చట్టానికి లోబడే ఉంది అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నా. అందుకనే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారిని అయ్యా నేను ఇలా కోరాను, అయినా ఈ కేంద్ర ఏజెన్సీలు స్పందించలేదు కాబట్టి తగిన ఆదేశాలు జారీ చేయండి వారికి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. దానిలో జరిగినటువంటి వాద ప్రతివాదనలు అన్నీ మీడియాలో వచ్చినాయి. న్యాయస్థానం ప్రొసీడింగ్స్ మీద నేను వ్యాఖ్యానం చేయకూడదు కాబట్టి నేను చేయటం లేదు. కానీ దాంట్లో నేను అభ్యర్థించింది ఏంటంటే, దయచేసి మరొకసారి అర్థం చేసుకోవాల్సింది, అహ్మద్ బాబు గారు అనే ఒక ఐఏఎస్ అధికారి యొక్క వ్యక్తిగత వ్యవహార శైలి ప్రవర్తన అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉంది. కాబట్టి విచారించి దాని మీద వారి మీద అటువంటి అధికారి ఐఏఎస్ అధికారిగా ఉండడానికి అనర్హుడని నేను మా సంఘం భావిస్తున్నాము. కాబట్టి మీరు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోమని ఆదేశించండి మహాప్రభు ఆ ఏజెన్సీలు నేను హైకోర్టు వారిని కోరా. అందులో ఉదాహరణగా పదోన్నతి వ్యవహారాలు ఆయన చేసిన విషయంలో ఆయన వ్యవహరించిన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పదోన్నతుల వ్యవహారాల్లో ఆయన వ్యవహరించిన ఒక అంశాన్ని దాంట్లో జోడించాం, ప్రస్తావించాం. అది హౌ హీఈస్ బిహేవింగ్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి. అందులో సహకార శాఖకి సంబంధించినటువంటి కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఇంకా వేరే రకరకాలుగా పదవుల్లో వారు ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాల తాలూకు అభియోగాలు ఉన్నాయి. ఈవెన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వానికి నష్టదాయకంగా ఆయన మౌనం, ఇన్యాక్షన్. వెన్ సమ్టైమ్స్ ది ఇన్యాక్షన్ లీడ్స్ టు ఎ లాస్. వెన్ సంథింగ్ పవర్ ఇస్ వెస్టెడ్ అపాన్, ఒక అధికారి మీద చట్టబద్ధంగా ఒక అధికారాన్ని దఖలుపరిచినప్పుడు అది రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ఆదాయాన్ని రక్షించడానికి అలాంటి అధికారం దఖలుపరచబడినప్పుడు ఆ అధికారాన్ని సకాలంలో వినియోగించకపోవడం కూడా నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా శిక్షార్హుడు అవుతాడనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తాం. ఇలాంటి అనేక ఉదాహరణలతో ఆ కేసు వేయటం జరిగింది. అందువల్లనే మేము అహ్మద్ బాబు గారిని మేము పార్టీని చేయలేం. రాష్ట్ర హైకోర్టు వారు ఈ విచారణ సందర్భంలో మా అభ్యర్థన మేరకు అందులో ఆర్డర్ పాస్ చేస్తే ఆయన ఎఫెక్టెడ్ పార్టీ అవుతాడు. కాబట్టి ఆయన్ని కూడా ప్రతివాదిగా చేర్చమని కోర్టు వారు సుమోటోగా వారంతట వారుగా అహ్మద్ బాబు గారిని వ్యక్తిగత హోదాలో, మైండ్ యూ వ్యక్తిగత హోదాలో ఏ బాబు ఐఏఎస్ అనే వ్యక్తిగత హోదాలో, నాట్ యాజ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆర్ నాట్ యాజ్ కోఆపరేటివ్ కమిషనర్, యాజ్ అహ్మద్ బాబు అనే వ్యక్తిగత హోదాలో కోర్టు వారు వారిని ప్రతివాదిగా చేర్చారు. ఆయన తరపున వకీలు గారు కూడా హాజరయ్యినారు. వాద ప్రతివాదనలు జరిగిన మీదట ఆ సందర్భంలో కోర్టు వారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. అవన్నీ పత్రికల్లో వచ్చాయి. మాకే అధికారం ఉంటే తక్షణం సస్పెండ్ చేసేవాళ్ళం అన్నారు. ఇలాంటి అరాచకం ఎక్కడా చూడలేదన్నారు. ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. సరే, వాటి జోలికి మనము పోరాదు. అవి మీడియాలో మేము ఎక్కడ ఒక స్టేట్మెంట్ పత్రికా ప్రకటన ఏమి ఇవ్వలేదు. అవి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్ ది మీడియా హౌసెస్. ఆ మీడియా సంస్థలు వారి సొంత రిపోర్టింగే చేశారు. సో దాని మీద అగ్రీడ్ బై దట్ విచారణకి ఆదేశించింది కోర్టు. ఏమని? కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని 2 నెలల్లోగా విచారించి నివేదికని కోర్టుకి సబ్మిట్ చేయమని. అలాగే ఆ దరఖాస్తులో ఉద్యోగుల టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే అంశాలు ఉన్నాయో
వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు విచారించి ఆ గ్రీవెన్సెస్ని పరిష్కారం చేయమని చెప్పింది. మేము వాటిని ఎగ్జామిన్ చేసి మేము పరిష్కారం చేస్తాము అని చీఫ్ సెక్రటరీ గారి తరఫున అడ్వకేట్ జనరల్ గారు కోర్టు వారికి సమ్మతిని తెలియజేశారు. దాన్ని రికార్డ్ చేసి కోర్టు వారు ఆదేశం జారీ చేశారు. 4 వారాల్లోగా చేయమన్నారు చీఫ్ సెక్రటరీ గారిని. సో చీఫ్ సెక్రటరీ గారిని చేయమన్నది సర్వీసు వ్యవహార ఆ కంప్లైంట్లో లేవనెత్తిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలతో సంబంధం ఉన్న అంశాలని మీరు పరిష్కారం చేయమన్నది చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన ఆదేశం. విచారణ చేయమన్నది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలని. సో ఇది చాటుగా జరగలే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు, కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ గారు, అలాగే మరి జీపీలు, అలాగే అహ్మద్ బాబు గారి తరఫున ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన ఎంగేజ్ చేసుకున్నటువంటి ఒక అడ్వకేట్ గారు కూడా సీనియర్ అడ్వకేట్ గారు కూడా అపీర్ అయ్యారు. ఆ ఉత్తర్వు వచ్చింది. సరే, ఆ ఉత్తర్వు మీద అగ్రీడ్ బై దట్ ఆయన మీద విచారణకు ఆదేశించడాన్ని నచ్చక అభ్యంతరం తెలుపుతూ అహ్మద్ బాబు గారు రిట్ అప్పీల్కి ధర్మాసనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నేతృత్వంలో ఉన్న ధర్మాసనానికి వారు రిట్ అప్పీల్ చేసుకున్నారు వ్యక్తిగత హోదాలో. ఈసారి మరింత పెద్ద అడ్వకేట్ గారిని హైదరాబాద్ నుంచి సీనియర్ కౌన్సిల్ డిజిగ్నేట్ గారిని ఎంగేజ్ చేసి తీసుకొచ్చి అప్పీల్ చేయించుకున్నారు. సో హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారి ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వం ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దాంట్లో తప్పే ఉంది, విచారణ జరపమన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ విచారణ జరిపేటప్పుడు ఆయనకి నోటీస్ ఇచ్చి ఆయన వాదన విని నాకు నోటీస్ ఇచ్చి మా వాదన కూడా వినమని సింగిల్ జడ్జి గారి తీర్పులో ఉన్నందువల్ల ఇందులో మీకు గ్రీవెన్స్ ఏముంది అని చాలా స్పష్టంగా చెప్పారు. కాకపోతే ఆ సింగిల్ జడ్జి గారు నాట్ ఆల్ ఈజ్ వెల్ అండర్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అన్న పదప్రయోగం అయితే చేశారో ఆ పదప్రయోగం మీకు అభ్యంతరం అయితే ఆ పదప్రయోగంతో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా నాట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ద వర్డింగ్ ఆఫ్ నాట్ ఆల్ ఈజ్ వెల్ అన్న పదం యొక్క ప్రభావం లేకుండా మీ విచారణ మీరు చేయమని చెప్పి ఆదేశించారు. సో ఇది ఆ కేసు సంబంధించిన వివరాలు. దీని తెలియక దానిలో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఒక పాయింట్ పదోన్నతుల విషయంలో ఈ అహ్మద్ బాబు గారి అపాయింటింగ్ అథారిటీ హోదాలో ఉన్న వ్యవహార శైలిని ప్రస్తావన చేసిన దాన్ని పట్టుకుని సూర్యనారాయణ ప్రమోషన్ కోసం ఇదంతా చేస్తూ ఉన్నాడని ఏబిసిడీలు రాని వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. సూర్యనారాయణ ప్రమోషన్ ఇవ్వనందుకు గాను సూర్యనారాయణకి ప్రమోషన్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? నీవు డీపీసీ అయిన తర్వాత పదోన్నతులు ఇవ్వడం నీ ఛాయిస్, నీ డిస్కషన్ కాదు, నీకు అలాంటి డిస్కషన్ అధికారం ఎక్కడ రూల్స్లో లేదని ఆయన ప్రశ్నించాను కాబట్టి చిత్తూరు ఉదంతంలో ఆ జాయింట్ కమిషనర్తో లాలూచిపడి దళిత ఉద్యోగుల్ని అవమానకరంగా వాళ్ళు బతికేలాగా చేయడానికి కారకుడయ్యాడు కాబట్టి ఇంకా ఇతరత్ర అనేక అంశాల్లో ఆయన చేస్తున్నటువంటి ఆయన వ్యవహార శైలిని అగౌరవపూర్వకంగా అధికారులతో వ్యవహరిస్తున్నటువంటి తీరుని ప్రశ్నించానని, యూస్లెస్ ఫెలోస్ అనే పదం ఇంకొకసారి మీరు వినియోగిస్తే అదే పదాన్ని మేము కూడా సంబోధించాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని సూటిగా చెప్పాను కాబట్టి నా ప్రమోషన్ని ఆపారు. సరే, నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, అధికారికి తగలబరిచిన పడిన అధికారాన్ని వినియోగించి నా ప్రమోషను నిబంధనల ప్రకారం ఓవర్లుక్ చేస్తే చేయొచ్చు, సంతోషం. ఐ ఇన్వైట్ దట్, నేను దాన్ని ఆహ్వానిస్తాను. నిజంగా నేను అర్హుని కాకపోతే, నిజంగా నిబంధనల ప్రకారం నాకు రాకపోతే దాన్ని దొంగచాటుగా పదోన్నతులు డీపీసీ వ్యవహారాన్ని దొంగచాటుగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అది కూడా తెలియనటువంటి వాళ్ళు ఉద్యోగ సంఘాల నాయకులుగా చలామణి అవుతూ ఇవాళ బాబు గారు మీరే మాకు కావాలంటూ ఫోటోలు దిగుతున్నారు అనే పరిస్థితికి వచ్చారంటే ఏమవుతుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఐ వన్స్ అగైన్ నౌ హీ హాజ్ డిఫర్డ్. ఈరోజు కూడా ఆ డీపీసీ ప్రోసెస్ ఇప్పుడు ఇవి ఏసీ టు డీసీ, డీసీ టు జేసీ, జేసీ టు అడిషనల్ కమిషనర్ డీపీసీలు ప్రభుత్వం చేస్తుంది. డీపీసీ అప్రూవ్డ్ ప్యానల్ లిస్ట్ ప్రభుత్వం జీవో రూపంలో నోటిఫై చేస్తుంది. అభ్యంతరం ఉన్నవాళ్ళు అభ్యంతరం తెలుపుకుంటున్నారు. ఇట్స్ అన్ అప్పీలబుల్ ఆర్డర్ రా పిచ్చివాళ్ళారా. ఐ వాంట్ టు కన్వే టు మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, ఎవరైతే సంఘాలు నాయకులని చెప్పుకుని తిరుగుతున్నారో తెల్ల చొక్కాలు వేసుకుని వాళ్ళకి చెప్తున్నా, ది DPC panel approved panel is also an appealable order under the statute.
నిబంధనల ప్రకారం అది కూడా ఒక అప్పీలబుల్ ఆర్డరు. ఎందుకు? ప్రమోషన్ ఈజ్ నాట్ రైట్ యాజ్ పర్ సుప్రీంకోర్టు లా, బట్ కన్సిడరేషన్ ఫర్ ప్రమోషన్ ఈజ్ ఎ రైట్ యాజ్ పర్ ది సుప్రీంకోర్టు లా. సో వెదర్ ఎక్స్ ఒక వ్యక్తి తనని పదోన్నతికి కన్సిడర్ చేశారా చేయలేదా, చేయకపోతే ఏ కారణాల చేత అతన్ని కన్సిడర్ చేయలేదో తెలుసుకోవడం అతని హక్కు, అది ప్రాథమిక హక్కు. నా హక్కుని అతను ఉల్లంఘించాడు కాబట్టి, నా హక్కుని నాకు ఇవ్వలేదు కాబట్టి నా హక్కు కోసం నేను పోరాడుతా ఎంతకాలమైనా పోరాడుతా. ఏ డేట్ నాడు డిపిసి జరిగిందో ఆ డేట్ నాడు నుంచి రిట్రాస్పెక్టివ్ ప్రమోషన్ తీసుకుని తీరుతా. చేతనైతే ఎవడన్నా అడ్డుకోగలుగుతాడేమో అడ్డుకోమని చెప్తాను. అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని ఈరోజు పదోన్నతులు ఈ శాఖలో నాట్ ఓన్లీ ఇన్ ది కమర్షియల్ డిపార్ట్మెంట్, ఎప్పటి నుంచో పేరుకుపోయిన సహకార శాఖలో కూడా పదోన్నతులు రిలీజ్ అయినాయి. అంటే ఈ అహ్మద్ బాబు ఎవరిని ఆపెట్టిన పదోన్నతులు సరే మాకు రిలీజ్ అయిన దానికి కారణం నా సంఘం, నేను తీసుకున్న వైఖరి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా. సో ఈ విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకోమని మీ అందరికీ అప్పీల్ చేస్తూ నమస్కారం. మరిన్ని ఆసక్తికర విశేషాలతో తరువాయి